దేశీయ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా విధించిన అదనపు సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు లేకపోవడం మన సూచీలపై ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు నష్టాలకు కారణమవుతున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోయి 81,036 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 24,788 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.82గా ఉంది. నిఫ్టీ సూచీలో బజాజ్ ఆటో, హెచ్యుఎల్, హీరో మోటార్ కార్పు షేర్లు లాభాల్లో ఉండగా టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంకు, టాటా మోటార్స్, సిప్లా స్టాక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. దీనిపై అమెరికా తాజాగా న్యూఢిల్లీలో అధికారికంగా నోటీసులు పంపించింది.